బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్కు పంపిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా ఏర్పాటు చేశారంటూ నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్పై గుంటూరు కోర్టులో రాంబాబును హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ కొనసాగించాలని ఆదేశించారు. ఇక దీంతో అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. వరుస కేసులు, వరుస పీటీ వారెంట్లతో అంబటి రాంబాబు ఇబ్బందులు మరింత పెరిగాయి. ఒకవైపు బెయిలులు వచ్చినప్పటికీ మరోవైపు పాత కేసులు తెరపైకి రావడంతో రిమాండ్ తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? విజయ, ఈ రోజు ఉదయం రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అనుకోవచ్చు. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును భారీ భద్రతతో పోలీసుల మధ్య గుంటూరు కోర్టుకు అయితే తీసుకొచ్చారు. అయితే గత నెల 30వ తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ జరిగింది. ఈ కేసులో ఇప్పుడే బెయిల్ రావడంతో అంబటి రాంబాబు కొంత ఊరట లభించిందైతే అనుకోవచ్చు. అయితే అదే సమయంలో ప్రైవేటీకరణ పీపీపీ బోర్డు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఏదైతే సిఐ వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తుండగా అదే సమయంలో వెంకటేశ్వర్లు సిఐపై దురుసుగా ప్రవర్తించడం అయితే అప్పుడు మరో కేసు అయితే నమోదు చేసింది. ఈ కేసులోనే పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు ఇచ్చిన తర్వాత బెయిల్ రావడం కూడా అంబటి వర్గాల వరకు అయితే ఒక సంబరాలు చేసుకున్నారు. అంబటి రాంబాబు నివాసం దగ్గర అయితే ఒక కోలాహలం, ఒక పండగ వాతావరణం కూడా బాణాసంచులతోటి స్వీట్లతోటి ఒక పండగ వాతావరణం అయితే తీసుకొచ్చారు. కానీ ఆనందం అయితే ఎక్కువసేపు నిలవలేదు. ఏదైతే గత ప్రభుత్వంలో 2023 అంటే సత్యనపల్లిలో సంక్రాంతి పండగ సందర్భంగా అంబటి రాంబాబు మంత్రిగా ఉన్న సమయంలో సంక్రాంతి సంబరాల పేరుతో పెన్షన్ లబ్ధిదారుల నుంచి సుమారుగా అంటే ఒక 200 రూపాయల చొప్పున వసూలు చేశారని అయితే మళ్ళీ తెరపైకి తీసుకుని వచ్చారన్నమాట. ఈ కేసును నేడు అంటే ఈ రోజు పీటీ వారెంట్ జారీ రావడంతో పోలీసులు మరోసారి అంబటి రాంబాబు కోర్టుకు తీసుకురావడం. పీటీ వారెంట్ పై వాదనలో ఏదైతే న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట తమ న్యాయవాదులు ఏదైతే వైసీపీ న్యాయవాదులు ప్లస్ న్యాయవాదులు అయితే ఈ నెల 20 అయితే పీటీ వారెంట్ పై వాదనలు విన్న న్యాయమూర్తి అంబటి రాంబాబుగా అయితే మరోసారి షాక్ ఇచ్చింది అనుకోవచ్చు. ఏదైతే ఈ నెల 26వ తేదీ వరకు అంబటి రాంబాబుకు రిమాండ్ విధిస్తున్నట్లయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. దీంతో అంబటి రాంబాబుకు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిచ్చారనమాట. అయితే ఒక పక్క అయితే బెయిలులు, మరోవైపు చూసుకుంటే వరుస పీటీ వారెంట్లు అంబటి రాంబాబు చుట్టూ అయితే వరుసగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 40 కేసులు నమోదైనట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో అయితే మాత్రం వేడెక్కేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరగబోతుందో అనే దానిపై రాజకీయ వర్గాలు ప్లస్ ఈ ప్రజలు అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విజయ, రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు.